ఏండోయ్ ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లి కబురు అట్టుకొచ్చానండి. ఓ పైల్మి సోవిట్ ఆడేహారంటే మన పెళ్లి కబుర్లని చెప్పేస్తానండి. మన చిగురుపల్లి వారి పెళ్లి సందడండి అదేనండి బాబా. మన చిగురుపల్లి విజయ్ కుమార్ గారు ఆయన శ్రీమతి ఎలిజబెత్ రాణి గారు లేరు. ఆప్యాయంగా అందరిని పలకరించేస్తా ఉంటారు. మరి అలా ఏకైక కుమారుడు ముద్దుల కుమారుడు మన అజయ్ పెళ్ళండి. ఇదిగో మంచి మనసున్నాడు, సొగసైనడు, నలుగురికి నచ్చేవుడు, నలుగురు మెచ్చేవుడండి. మరి మా అజయ్ చేసుకోబోయే ఆ సక్కన సొక్క ఎవరంటారా? మన బంటుమిల్లి మండలం మొల్లపరు గ్రామ వాస్తవ్యులు మన దాసరి జోజిబాబు గారు ఆయన శ్రీమతి దేవమణి గారు లేరు. అనురాగంతో మాట్లాడేస్తా ఉంటారు. మరి వాళ్ళ ఏకైక కుమార్తె ముద్దుల కుమార్తె మన స్టెల్లా అండి. ఇదిగో కుటుంబ విలువలు తెలిసిన మంచి అమ్మాయి, ఎప్పుడు సిరినో సిందించే గడుసు పిల్లండి. మరి కొందన బొమ్మలా క్యూట్ గా ఉంటదండి. మరి అన్నట్టు చూసారా ఈ జంట అంత చూడముచ్చటగా ఎంత చక్కగా ఉందో. మరి ఈ చూడముచ్చటగా ఉండే జంటకి పెద్దలు వివాహం నిశ్చయించారండి. ఎందుకే పెళ్లి ఇప్పుడు అంటారా? ఈ నెల డిసెంబర్ 27వ తారీఖు అనగా శనివారం ఉదయం 10:05 ఇంతకే పెళ్లి ఎక్కడంటారా? మన చిన్నతాడినాళ్ళలో మన సిబిసిఎన్సి చర్చ్ లేదు, అక్కడే అంగరంగ వైభవంగా అద్భుతంగా జరగబోతుందండి. అన్నట్టు భోజనాలు అంటారా? ఆ మాటకు వస్తుందండి. అదే రోజు మధ్యాహ్నం 12 మన చిన్నతాడినాడ సిలింగ్ కాలనీలో అంటే మన పెళ్ళికొడికి ఇంటి దగ్గర పెట్టేస్తున్నారండి. మరి మీరు వచ్చారంటే నవగాయ పిండి వంటలు 4 కూరలు ప్రేమ ఆప్యాయతలతో మనసారి వడ్డిచ్చేస్తారండి. ఇదిగో అన్నట్టు వివాహకర్త ఎవరంటారా? మన రెవరెండ్ ఎస్ ఎలీషారావు గారు ఉన్నారు కదా, మరి ఆయన చేతుల మీదుగా అద్భుతంగా జరగబోతుందండి. మరి ఎన్ని పనులు ఉన్నా పక్కనే డేడుకు వచ్చి నూతన వధువరులను ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నామండి. ఇదిగో మీరు రాబోతే మాట వచ్చేద్దండి. అసలే మీకోసం చాలా అరేంజ్మెంట్లు చేస్తున్నారు. మీరు రాబోతే మా ఊళ్ళందరూ బెంగడేసుకుంటారండి. మరి అంతే కదండి. అసలే మన చిగురుపల్లి వాళ్ళు అంటే మామూలుగా ఉండదు. పైగా మన విజయ్ కుమార్ గారు ఎలిజబెత్ రాణి గారు మీకోసం అన్ని కాకుండా చాలా అరేంజ్మెంట్లు చేస్తున్నారండి. మీరు మర్చిపోకుండా బయలుదేరి వచ్చండి.